కాపు రిజర్వేషన్ల కోసం సర్కారుపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. అయితే ఆయన విమర్శలపై మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంటే పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇటీవల ముద్రగడ లేఖ రాశారు. దీనిపై మంత్రులు ఘాటుగా స్పందించారు. ముద్రగడ చెబితే మేం చెయ్యం, చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. చంద్రబాబు నాయుడు గారు ఆయన కాపుకి న్యాయం చేయాలనుకున్నాడు. కార్పొరేషన్ ఇచ్చాడు, కమిషన్ ఇచ్చాడు, ఇవాళ పనిచేస్తున్నాడు. ముద్రగడ పద్నామం చేస్తే పనిచేయం మేము ఎవరం కూడా. కాపులకి మాట ఇచ్చాం కనుక పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తాడంటే ఏదో ఎలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తారో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాడు తప్పించి అది జగన్ తోటి కలిసి ముద్రగడ జగన్ తో కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డ చినరాజప్ప మంజునాథ కమిషన్ తన పని తాను చేసుకుపోతుందని గుర్తు చేశారు. కమిషన్ పని చేయట్లేదు, కమిషన్ జిల్లాలు జరగట్లేదు, పల్ సర్వే జరగలేదంటే ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కమిషన్ వేసింది, కమిషన్ జిల్లాలు తిరుగుతుంది, రిపోర్ట్లు తెచ్చుకుంటుంది, పల్ సర్వే చేసింది, సర్వే రిపోర్ట్ ఇస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి, కళ్ళారా కనపడదు. ఎప్పటికప్పుడు టీవీల ద్వారా ప్రజల ద్వారా కమిషన్ కూడా వెళ్ళినప్పుడు ప్రజలు వెళ్ళి కమ్యూనిటీస్ వెళ్ళి ఈ ఓసీలు ఏమనండి, కాపులు ఏమనండి, బీసీలు కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి కమిషన్ చెప్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముద్రగడ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముద్రగడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంట, మృడాల్ని లేఖ రాశారు. తల్లి పిల్ల కాంగ్రెస్లతో భేటీలు జరుపుతూ కాపు సోదరులకు కీడు చేస్తున్నారని మండిపడుతున్నారు.